సో నెక్స్ట్ మన ప్రోగ్రామ్ ఈరోజు చాలా చక్కని గొప్ప సీనియర్ మాస్టర్స్ రాబోతున్నారు. వారందరూ కూడా చక్కని మెసేజ్ అందిస్తున్నారు మనకి. జైతవనం ప్రభాకర్ సార్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. జైతవనం ప్రభాకర్ సార్ గారు, ప్రకృతి ఉమామహేష్ సార్ గారిని, థ్యాంక్ యూ సార్, నరేంద్ర అస్తూరి గారు, నాగేంద్ర పేరు గారు, పత్రిజీ వెంకట్ గారు, శేఖర్ గారు, సంగీత బాబు గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. వీరి ద్వారా మనం మంచి మంచి మెసేజెస్ ఈరోజు అందుకోబోతున్నాం. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు మెహబూబ్ బాషా, డిఎస్పి స్పెషల్ పోలీస్. మీరు వివిధ జిల్లాల నుంచి, వివిధ మండలాల నుంచి వచ్చింటారు, అంతేనా? రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. సరే, వేరే రాష్ట్రం కాదు కానీ మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మీకు మీ గ్రామాల్లో పిరమిడ్ దగ్గర కానీ, లేదా మీ ఇండ్ల దగ్గర కానీ, లేదా చర్చిలు, మసీదులు, దేవాలయాల్లో కానీ స్థలము ఖాళీగా ఉంటే దాంట్లో ఎన్ని మొక్కలైనా పండి, మీకు మీ ఏరియాల్లో ఫారెస్ట్ నర్సరీల్లో ఇంకా కొన్ని తెలంగాణ, ఆంధ్ర గవర్నమెంట్ ఫ్రీగా మొక్కలు ఇస్తుంది. ఇది చాలా మందికి తెలీదు. అట్లా మీకు ఎవరికైనా కావాలంటే నా నంబర్ నోట్ చేసుకోండి. అయ్యా, ఫలానా మహబూబ్ నగర్ దగ్గర మాది ఒక గ్రామం, మాకు ఒక 100 మొక్కలు కావాలి అంటే మీకు ఆ దగ్గరలో డ్వామా డిపార్ట్మెంట్ పీడీ ఉంటాడు, వాళ్ళతో నేను మాట్లాడి మీకు ఫ్రీగా ఇప్పిస్తా. మీరు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు పత్రిజీ గారికి చాలా చాలా ఇష్టమైన కార్యక్రమం మొక్కలు నాటాలంటే. అది ఇక్కడ ఉన్న వాళ్ళకి, పాత వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ చూసారా, ఒక చిట్టడవిలాగుంది. ఇప్పుడు కొంచెం ఎండలు కాబట్టి ఇదే అయింది. దగ్గర దగ్గర 5,000 మొక్కలు నాటాం ఆ ఏరియాలో. దాంట్లో ధ్యానం కూడా చేసాం. పత్రిజీ గారు, మేము, బాను, వీళ్ళంతా ఉన్నారు కొంతమంది. ఆయనతో పాటు కూర్చొని ధ్యానం చేసాం. అది మళ్ళీ చెప్తాను రేపు. ఒక 20 నిమిషాలు కేటాయించుకొని నాకు జరిగిన మిరాకిల్ ఆయనతో. చాలా మంది నమ్మరు అది చెప్తే. నాకు ఆ అనుభవం అయింది కాబట్టి నేను ఆయనకు ప్రియ శిష్యుడిని అయిపోయినా. అది చెప్తా తర్వాత. ఇప్పుడు షెడ్యూల్ ఉంటుంది, షెడ్యూల్ మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. రేపు మీరు వెళ్ళేలోగా నేను షేర్ చేసుకుంటా. ఇప్పుడు నా నంబర్ నోట్ చేసుకోండి. 9182594685. మళ్ళీ చెప్తా, 9182594685. భాషా, డిఎస్పి స్పెషల్ పోలీస్. మొక్కలకు సంబంధించి ఇంకా మీకు పోలీసు, మిలిటరీకి సంబంధించి జాబ్స్, దానికి సంబంధించి సలహాలు, సూచనలు కావాలన్నా కూడా నన్ను అడగచ్చు. ఎల్లప్పుడూ సదా మీ సేవ. మన పిరమిడ్ మాస్టర్ సేవలోనే ఉంటాం. ఏదైనా అడగచ్చు. ఒకవేళ నేను ఫోన్ ఎత్తకపోతే మెసేజ్ పెట్టండి, మరుసటి రోజుకైనా నేను మీకు రిప్లై ఇస్తా. ఇప్పుడు మీరు వెళ్ళి చేయాల్సింది ఏంటంటే, నెక్స్ట్ 2 నెలల తర్వాత వర్షాలు మొదలవుతాయి. ఈ 2 నెలల్లో మీరు నేను చెప్పిన పాయింట్స్లో కొద్దిగా సెల్ ఫోన్ని వాడండి. ఎక్కడెక్కడ ఖాళీ ఉంది స్థలం, ఎన్ని మొక్కలు కావాలి, అంతకంటే అదృష్టం ఏముంటుంది జీవితానికి? మంచి పనే కదా, చేద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెంబర్ నోట్ చేసి పెట్టుకున్నారుగా, తప్పకుండా కాల్ చేసి మన మొక్కల్ని తీసుకుందాం. సో ఈరోజు ప్రోగ్రాంలో నాగేంద్ర సార్ గారిని ఆహ్వానిస్తున్నాం. శైలజ ఖమ్మం మేడం గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ మేడం. నాగేంద్ర గారు అందరికీ తెలిసింది, ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి నాగేంద్ర గారు అందరికి కనిపిస్తున్నారు కదా. సో నాగేంద్ర గారి గురించి అందరికీ తెలిసిందే. అయినా మనం ఒక్కసారి తలుచుకుందాం, ఏం చేశారు, ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు అనేది. 2009లో ధ్యానంలోకి వచ్చారంటండి సార్ గారు.
పైమాలో కోర్ మెంబర్గా ఉంటూ ఎన్నో పత్రిజీ యూత్ యాక్టివిటీస్లో ఆర్గనైజ్ చేస్తూ వచ్చారట. సేవాదల్ ట్రస్ట్ మెంబర్గా ఉంటూ మేజర్ రోల్ పార్టిసిపేట్ చేశారు. ఆ విషయం అందరికీ ఈ 3 రోజుల్లో బాగా కనబడిపోతుంది కదా. సో వసుదైక ఫౌండేషన్ స్థాపించి గురుస్థాన్ ధ్యానస్థలి అన్న గురుస్థాన్ ధ్యానస్థలిలో అన్ని ప్రాంతాలలో నెలకొల్పారు. ఏదిగల గురుస్థాన్ అనేది నెలకొల్పి అక్కడ ధ్యానాన్ని ప్రచారం చేస్తూ, ధ్యానం ఒకటే కాదు, ప్రసాద వితర్పణ అంటే అన్న ప్రసాదం కూడా అందరికీ, లక్షల మందికి అన్న ప్రసాదం కూడా అందిస్తూ వస్తున్నారంట ఈ గురుస్థాన్ ద్వారా. సో ఎంత గొప్ప పనులు చేస్తున్నారో సారు. సో ధ్యానాన్ని మరియు అహింసని ప్రచారం చేస్తూ హైదరాబాద్, అరుణాచల్ వేదికగా కొన్ని లక్షల మందికి అన్న ప్రసాదం అందిస్తూ వినూత్నమైన ప్రోగ్రాం చేసి పత్రిజీ కార్యక్రమాల్లో ముందుకు సాగిపోతూ ఉన్నారు మన నాగేంద్ర గారు. ఒక్కసారి సార్ గారికి చప్పట్లతో మనందరం ఆహ్వానం పలుకుతాం. ప్లీజ్ వెల్కమ్ సార్. ఈ సార్ గారు 2007లో మెడిటేషన్లోకి వచ్చారు. టీమ్ జగద్గురు, అది తెలిస్తే అందరికీ అర్థమైపోయింది. టీమ్ జగద్గురు పత్రిజీ ప్రబోధాలు తెలుసు కదా అందరికీ. అక్కడ ఎన్నెన్నో యూట్యూబ్లో ఎన్నెన్నో క్లాసులు, అంత పత్రిజీ సందేశాలు అందరికీ అందాలన్న సదుద్దేశంతో టీమ్ జగద్గురు పత్రిజీ సందేశాలని చక్కగా యూట్యూబ్ ద్వారా అందరికీ అందిస్తూ వస్తున్నారు. పత్రిజీ ప్రబోధాలు అన్న కాన్సెప్ట్ ముందుకెళ్లాలనేదే ఆ సార్ గారి యొక్క ముఖ్య లక్ష్యం. పత్రిజీ ఫిలిం గురించి ఇప్పుడు కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారన్నమాట మన సార్ అసూరి గారు. సమయం విలువైనది కాబట్టి అందరి గురించి, ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి అందరికీ తెలుసు కాబట్టి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదనుకుంటే. ఎందుకంటే నీ గురించి నా గురించి చెప్పే అవసరం లేదు, రైట్? సో ఉన్న టైం 1/2 అవర్, ఆ తర్వాత మళ్ళీ 1/2 అవర్. సో ఐ రిక్వెస్ట్ ఫస్ట్ ప్లే సైలెంట్ వ్యాలీ వీడియో, ఆ తర్వాత కొన్ని సాంగ్స్, తర్వాత మనం పత్రిజీ ఫిలిమ్స్ గురించి అతి ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోబోతున్నాం. మన మహబూబ్నగర్ జిల్లా బసవాయిపల్లి గ్రామం, ఇక్కడ నుంచి కరెక్ట్గా హైదరాబాద్ రూట్లో వెళ్తే 130 కిలోమీటర్స్. అక్కడ కంప్లీట్గా కేవలం మౌన ధ్యాన కోసం మనం ఆశ్రమం ఏర్పాటు చేయడం జరిగింది 3 acres కంప్లీట్గా. ఆల్మోస్ట్ ఇందాక సార్ చెప్పినట్టు మియావాకి పద్ధతిని ఉపయోగించి ఇప్పటికే 10,000 మొక్కలు నాటి ఒక మోస్తరు అడవి తయారు చేయడం జరిగింది. ఇంకా కొన్ని వేల మొక్కలు నాటి అక్కడ అడవిలో ధ్యానం అన్న కాన్సెప్ట్తో, అది కూడా కంప్లీట్గా మౌనం, సెల్ ఫోన్లు ఉండదు, క్లాసులు ఉండవు, డిస్కషన్స్ ఉండవు. ఎవరు వచ్చినా కనీసం 2 రోజులు లేదా 3 రోజులు అక్కడ మౌన ధ్యానం కోసం మాత్రమే రావాలి. ఫ్యామిలీతో పాటు వచ్చాం కాబట్టి కలిసి ఉంటాం, కలిసి తిరుగుతాం, అలాంటి ఏమీ లేదు. ఎవరితో ఎవరు సంబంధం లేకుండా తమతో తాము సంపూర్తిగా ప్రకృతిలో మౌనంలో ఉంటూ, ధ్యానంలో ఉంటూ అంతర్గత ప్రయాణం చేయడం కోసం మాత్రమే ఏర్పాటు చేసిన ధ్యాన కేంద్రం ఈ మధ్యనే మనం మొదలుపెట్టుకోవడం జరిగింది.